Hello, I am Dr. Satyashri, pulmonologist from Visakhapatnam. వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ దగ్గులు, జలుబు, గొంతుకు నొప్పి, ఆయాసంతో బాధపడుతున్నారు అన్నమాట. వెంటనే తుమ్ములు, జలుబు, కొంతమందికి జ్వరం కూడా. సో సాడ్ పార్ట్ ఏంటంటే ఇవి మొదలైనా కూడా వింటరే కదా, ఇవంతా సర్వసాధారణం అనుకుని నా దగ్గరికి చాలా లేటుగా వస్తున్నారు. ఒక 2 నెలలు అంటే ఇంత ముందే 15 రోజులు 20 రోజులు బాధపడి పడి ఇంకా తగ్గక అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతారు. ఈలోగా ఏంటంటే ఇంట్లో కషాయాలు, అల్లము, ఇవి అవి తిని ఇంకా వేరే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా తీసుకొస్తారు. సో ఇదేంటంటే చిన్న ప్రాబ్లము సింపుల్గా పోయేది కరెక్ట్ మెడిసిన్స్తో ఇలా మొదలు పెట్టుకుంటే పర్మనెంట్గా, నేను ఎన్నోసార్లు అదే చెప్తున్నాను, పర్మనెంట్గా లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. లంగ్స్లో కఫం నిండిపోవడం వల్ల లంగ్స్ ఊపిరితిత్తులు చాలా డెలికేట్గా ఉంటాయి. పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి ఆయాసం మొదలై ఎస్పెషల్లీ స్మోకర్స్లో వాటిలో ఇది మంచిది కాదు. సో ఏదైనా సరే మీ వ్యాధి నిరోధక శక్తి బాగుండి ఒక 5 రోజుల్లో మీకు గొంతుకు నొప్పి కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ తగ్గిపోతే ఓకే. కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు, డయాబెటీస్, బీపీ, ఇతర కాంప్లికేషన్స్తో బాధపడుతున్న వాళ్ళు, లేకపోతే దగ్గు చాలా ఎక్కువ అయిపోయి వామిటింగ్స్ అయిపోయి, యూరిన్ లీక్ అయిపోయి, కడుపు నొప్పి వచ్చేసి అంతవరకు డిలే చేయదు దయచేసి. అండ్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి కరెక్ట్గా మందులు తీసుకోవడం అవసరం. మీ అంతటా మీరే ఒక యాంటీబయాటిక్, దగ్గు మందు, ఏదో క్రోసిన్, పారాసిటమాల్, డోలో ఈ మధ్యన అలవాటు అయిపోయింది, అలా తీసుకుంటే అది కరెక్ట్గా తగ్గదు. రెండో విషయం ఏమిటంటే ఈ యాంటీబయాటిక్ అడ్డదిడ్డంగా వాడడం వల్ల బాగా పనిచేసే యాంటీబయాటిక్స్ కూడా ఇప్పుడు మన దేశంలో చాలా యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేసాయి. సో అది గుర్తుంచుకొని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది ఒక పెద్ద ఇష్యూగా తయారవుతున్నది. ఏ యాంటీబయాటిక్స్ పనిచేయటం లేదు, ఎందుకంటే సగం డోసులో వేస్తున్నారు. అలా చేయకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.